జై గోమాత. నిన్న అద్దంకి దయాకర్ గారు కాంగ్రెస్ మంచి వక్త, మంచి అతను మోడీ గురించి అంత అంత బ్యాడ్ మాట్లాడు మంచి పద్ధతి కాదు అది. ఎట్లా కాంగ్రెస్ గవర్నమెంట్ రాదు అని దేశానికి తెలిసిపోయింది. మొన్న ఢిల్లీలో, బాంబేలో, హర్యానాలో ఇవన్నీ తెలిసిపోయినాయి. మళ్ళీ ఆయన కూడా వీళ్ళు ఇట్లా మాట్లాడు తప్పది. ఆయన నోటికి వచ్చినట్టు ఇట్లా మాట్లాడు అంత పెద్ద మనిషిని. అతనికి ఫ్యామిలీ లేదు, ఏం లేదు. మోడీ గారికి అతను దేశానికి సేవ చేస్తానికి వచ్చిండు. ఒక మా కృష్ణ అవతారంలో వచ్చిండు, రాముల అవతారంలో వచ్చిండు అని జనమంతా అనుకుంటున్నారు. భారతదేశంలో కాదు, విదేశాలలో కూడా అనుకుంటున్నారు. అటువంటి వ్యక్తిని ఇలా మాట్లాడు మంచి పద్ధతి కాదు అది. అతను బాగా తెలిసిన వ్యక్తి, అన్ని పొలిటికల్ గురించి తెలిసిన వ్యక్తి, అతను మంచి పేరున్న కాంగ్రెస్ లో మంచి పేరున్న అతను ఇలా మాట్లాడు మంచి పద్ధతి కాదని జనమంతా అనుకుంటున్నారు. నేను ఒక్కరిని కాదు, జనం చాలా మంది ఆయన గురించి అరే ఇంత మంచి మనిషికి ఇంత వల్గర్గా మాట్లాడిండు అని అనుకుంటా ఉన్నాడు. అది పద్ధతి కాదు అది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా ఎట్టి పరిస్థితులు రాదు. నెక్స్ట్ గవర్నమెంట్ ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ వస్తుంది మన తెలంగాణలో అని జనాన్ని తెలిసిపోయింది. ఎందుకంటే చచ్చిపోయే ముందట ఎవరైనా ఎక్కువ మాట్లాడతాడు అంటారుగా, సావు మాట్లాడి అలా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు. ఇప్పుడు ఇక రేవంత్ రెడ్డి గారు బంద్ చేసింది మాట్లాడు. ఆయన తెలిసిపోయింది మనం ఎట్లా పోయే కాలం దగ్గరికి వచ్చింది, మనం ఎవరిని డిస్కస్ చేయొద్దు, ఎవరి గురించి మాట్లాడద్దని ఆయన తెలిసిపోయింది కాబట్టి ఆయన మాట్లాడలేదు. ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు ఎవరు తిడతలేరు మోడీ గారిని. మోడీ బాగా పనిచేస్తుండని అందరూ అంటారు. వేరే రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న కాడ కూడా వాళ్ళు కూడా మోడీ బాగా చేస్తుండని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఇటువంటి మనిషిని అట్లా తిట్టడం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఇప్పుడు పక్కపొంటి దేశాలు, ఒక భారతదేశంలో మనం ఒక పార్టీ గెలిచినప్పుడు మళ్ళీ ఎలక్షన్ ముందు అది ఎలక్షన్ పోయే ముందు అప్పుడు తిట్టుకుంటారు. కానీ వీళ్ళు స్టార్టింగ్ నుంచి తిట్టుకుంటూ పోతే వాడు ఓట్లే ఎత్తలేదే. ఢిల్లీలో నేను ఏమి జరిగింది, ఒక్క సీట్ రాలేదే. వాళ్ళకు అర్థమైపోతుంది అనవసరంగా కాంగ్రెస్ గవర్నమెంట్ గెలవద్దు, ఇతర పార్టీలను కొత్త పార్టీలను గెలిపిస్తున్నారు. అక్కడ మమతా బెనర్జీ వీళ్ళు చేసే కాంగ్రెస్ తప్పుడు పనులకు అది పార్టీ పెట్టుకున్నది. చాలా మంది అట్లా చేస్తున్నారు. నితీష్ కుమార్ కానీ వీళ్ళు కానీ చాలా మంది వాళ్ళ పార్టీలో పెట్టుకొని వాళ్ళు పనిచేసుకుంటున్నారు, వాళ్ళని గెలిపిస్తా ఉన్నారు. ఆ ప్రజలకు తెలిసిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ నెహ్రూన్న కాంచెల్లి హిందువులకు ద్రోహం చేసింది. అసలు వాళ్ళు ఆ రోజు పాకిస్తాన్కి వెళ్ళిపోయేటోళ్ళని ఆపిండ్రు, వీడు గాంధీ కానీ వీళ్ళు కానీ ఆపిర్రు. వాళ్ళు మేము వెళ్ళిపోతాం అంటే వీళ్ళు వాళ్ళ ప్రేమ మీద ఆపిర్రు. అది ఇప్పటిదాకా కూడా ఇది రగులుతుంది, రావణ కాష్టం లెక్క రగులుతా ఉన్నది. అది ఇప్పుడు అందరూ తెలిసిపోయింది, హిందువులందరూ తెలిసిపోయింది కాంగ్రెస్ కు ఓటేయద్దని తేలిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ కు హిందువులు ఓటేసినప్పుడే గెలుస్తుంది. కాకపోతే కాంగ్రెస్ కక్ష కడుతుర్రు. ఆ రోజు ప్రయోగరాజు కూడా సావులకు పోతున్నారు అని చెప్తాను. వీళ్ళు ఎవరు రాహుల్ గాంధీ కానీ మల్లికార్జున ఖర్గే కానీ వీళ్ళందరి మాటలన్నీ గూగుల్లో ఉంటాయి. ఒక్కొక్కరు రోజు తీసి చూస్తూ ఉన్నారు. యూత్ పిల్లలు వాళ్ళు ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ గవర్నమెంట్ రాకుండా చేస్తారు ప్రతి ఒక్క రాష్ట్రంలో. ఇంకా ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర నెక్స్ట్ గవర్నమెంట్ బీజేపీ వస్తుంది. ఇక్కడ తమిళనాడు కూడా ఆడ పొత్తు పెట్టుకుంది, ఆడ కూడా వస్తుంది. కర్ణాటకలో అవుట్లెట్ వస్తుంది. ఇక సౌత్ లో కూడా మొత్తం బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. ఎవ్వరు భయపడాల్సిన పని లేదు. గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ కూడా మంచిగా స్వచ్ఛందంగా పనిచేస్తుంటారు, రోడ్లు వేస్తున్నారు, అన్ని మంచి పనులు జరుగుతున్నాయి. అక్కడ నార్త్ లో ముస్లింస్ అంతా ఫోటోలు పెట్టుకుంటున్నారు, మా మసీదులలో ఫోటోలు పెట్టుకుంటారు. నరేంద్ర మోడీ గారు వక్ఫ్ భూమి మంచి చేసిండు, అది ముస్లింల బీదలకు మంచి జరుగుతుందని అందరూ తెలిసిపోయింది. కొంతమంది అరాచక శక్తులు ఉంటారు కదా, వీళ్ళు మన మమతా బెనర్జీ వాళ్ళ గ్యాంగు, ఆమె సృష్టించుకుంటా వీళ్ళని కొట్టిపించుకుంటా చేస్తుంది. కానీ ఆమె టైం దగ్గరికి వచ్చింది, ఆమె కూడా జైలుకు పోతుంది. 1 year లోపల జైలుకు పోతుంది. ఆ జైల్లోకి వెళ్ళి బయటికి రాదు. ఆమె వేసిన కుంభకోణాలకు ఆమె ఇక్కడ అది ఇక్కడ ఫస్ట్ మన బెంగాల్ ఉంది కదా, బంగ్లాదేశ్ నుంచి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ అరాచకాలు పెట్టించుకుంటా ఓటు బ్యాంక్ ఇచ్చుకుంటా పోతుంది. ఆఖరికి ఆమెకు ఉరితాడు అవుతుంది. మనం బంగ్లాదేశ్ కు సపోర్ట్ చేసి మనం ఆ స్వతంత్రం ఇస్తే మనకే రివర్స్ అయిన అట్లా దానికి ఉరితాడు అవుతుంది. చూసుకొని మరి. జై గోమాత, జై హింద్, జై శ్రీరామ్, జై గోమాత.